హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు నా కవితలు ప్రణయ సంగమం 96వ భాగం. ఎంతైనా మన అబ్బాయి ఫ్రెండ్ కదా, ఒకసారి వెళ్ళి చూసి పలకరించి వద్దామని అనుకుంటున్నానండి. మీరేమంటారు అంటూ ఆయన్నే చూస్తూ అడుగుతుంది శ్యామల. ఇంకేమంటాను, దేవి గారి ఆజ్ఞని ఏనాడైనా కాదనగలనా అని నవ్వగానే మిగతా ఇద్దరు కూడా నవ్వేస్తారు. నెక్స్ట్ డే ఎప్పటిలాగే రెడీ అయ్యి కిందికి వస్తాడు విక్రమ్. టిఫిన్ తినడం పూర్తి చేసుకుని కూర్చుంటాడు హాల్లో తండ్రితో మాట్లాడుతూ. అప్పుడే అక్కడికి వస్తారు నీట్గా రెడీ అయిన శ్యామల. ఆవిడని చూస్తూ ఎక్కడికోయ్ రెడీ అయ్యావు అంటారు విక్రమ్తో మాట్లాడుతూనే విజయ్ గారు. విక్రమ్ కూడా వాళ్ళ అమ్మనే చూస్తున్నాడు ఏం చెప్తారా అని. అదేంటండి అలా అడుగుతున్నారు, రాత్రే కదా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. ఏం విక్రమ్, నీకు గుర్తుంది కదా అంటూ తలలో పువ్వులు సరిచేసుకుంటున్నారు ఆవిడ. విక్రమ్ తనకి గుర్తు లేకపోయినా లేదు అంటే తల్లి ఫీల్ అవుతుందేమోనని హా మామ్ అంటాడు. చూసారా, మీకు గుర్తులేకపోయినా విక్రమ్కి గుర్తుంది, అది చాలంటూ అక్కడి నుండి కదులుతారు. హే, ఎక్కడికో కొంచెం చెప్పొచ్చు కదా అని విజయ్ గారు అడగగానే ఎన్నిసార్లు చెప్తామండి, ఫస్ట్ టైం చెప్పినప్పుడే గుర్తుపెట్టుకోవాలి, పదే పదే చెప్పడానికి ఇదేమైనా పేరెంటమా అని అంటూ సరే మీకోసం చెప్తాను వినండి, విక్రమ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ని చూడడానికి వెళ్తున్నాం, అర్థమైందా మహాశయ, గుర్తుపెట్టుకోండి. ఇంకా సోఫాలోని కూర్చున్న విక్రమ్ చూసి నువ్వు రా విక్రమ్, మనం వెళ్దాం, లేట్ అవుతుంది, బయట ఎండలు బాగా మండిపోతున్నాయి అంటూ భర్తకి ఆఫ్టర్నూన్ లంచ్ చేయమని మరీ చెప్పి ఇంటి నుండి స్టార్ట్ అవుతారు ఇద్దరు. అలా వెళ్తుండగా మధ్యలో కార్ ఆపమంటారు ఆవిడ. విక్రమ్ తల్లిని చూస్తూ ఏమైంది మామ్, ఇక్కడ ఎందుకు ఆపమన్నారు, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని మళ్ళీ కార్ స్టార్ట్ చేయబోతాడు. అది కాదు విక్రమ్, ఒకసారి ఆపు అని అడిగేసరికి ఇక తప్పక కార్ ఆపి కిందకి దిగుతారు ఇద్దరు. రోడ్డుకి అటువైపు ఉన్న ఫ్రూట్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కావాల్సినవి తీసుకుని రిటర్న్ అవుతుండగా విక్రమ్ ఆమె చేతిలోని వాటిని తీసుకొని జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేసి తీసుకొస్తాడు. ఇక అవి కారులో పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతారు. మామ్, మీరు ముందే చెప్పుంటే నేను వెళ్ళి తెచ్చేవాడిని కదా, మీరు ఎందుకు అలా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళడం అని చిన్నగా మందలిస్తాడు మాటలతో, తల్లి ఏమాత్రం నొచ్చుకోకుండా. విహాన్ చెదురని చుట్టూని సరిచేసుకుంటూ స్టెప్స్ మీద నుండి వస్తున్నాడు కిందకి. హాల్లో ఉన్న రాఘవ్ గారు విహాన్ని చూస్తూ ఏంటి విహాన్, చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు, ఏంటి విషయం, ఇంకా ఫార్మల్ డ్రెస్లోనే ఉన్నావు, హాస్పిటల్కి వెళ్ళడం లేదా ఇవాళ అని అడుగుతారు. రాఘవ్ గారి మాటలను వింటూ వచ్చి సోఫాలో సెటిల్ అవుతాడు విహాన్. లేదు పెదనాన్న, నేను ఏ కేసుల మీద వచ్చానో వాళ్ళకి సర్జరీ కంప్లీట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు కూడా, ప్రస్తుతానికి ఫ్రీ బర్డ్ నేను, కొత్త కేసు వచ్చే వరకు అది ఎక్కడి నుండి అయినా అంటూ టీపై మీద ఉన్న న్యూస్ పేపర్ చేతికి తీసుకుంటూ చెప్తాడు విహాన్. అప్పుడే కిచెన్లో నుండి టిఫిన్ ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తున్న జానకి గారు విని అంటే విహాన్, సుధా గారు కూడా డిశ్చార్జ్ అయిపోయినట్టేగా అంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి అడుగుతారు. అవును పెద్దమ్మ, మీ ఫ్రెండ్ కూడా డిశ్చార్జ్ అయిపోయారు ఈ మధ్యనే చెప్తాడు విహాన్ న్యూస్ పేపర్ పక్కన పెడుతూ. హో అవునా, అలా అయితే ఒకసారి వెళ్ళి పలకరించి రావాలి అంటూ వాళ్ళని తొందర చేస్తారు త్వరగా టిఫిన్ తినడానికి రండి అంటూ. ఫ్రెండ్ని చూడడానికి తొందరపడుతున్న జానకిని చూస్తూ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని హుప్స్ అనుకుంటూ భుజాలు కదిలించి సోఫాల నుండి లేచి వెళ్తారు. అలా ముగ్గురు తినడం పూర్తి చేసుకొని రాఘవ్ గారు విహాన్ యూఎస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సుధాగారింటికి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లో ఉన్న విహాన్ దగ్గరికి వచ్చి విహాన్, నాకు ఒక పని చేసి పెడతావా అని అడుగుతారు జానకి. ఏంటి పెద్దమ్మా అది? ఏం లేదురా, సుధాగారి దగ్గరికి వెళ్తున్నా కదా, ఫ్రూట్స్ అవి తీసుకెళ్దామని. ఇంట్లో చూస్తే అన్నీ కొద్దిగానే ఉన్నాయి, అవి ఎలా తీసుకెళ్తాం చెప్పు, అందుకే నువ్వు బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా అని చెప్పి ఒక చిన్న బ్యాగు మనీ ఇస్తారు. విహాన్ ఆ బ్యాగ్ తీసుకొని మనీ రిజెక్ట్ చేస్తాడు. జానకి ఇంకేం మాట్లాడకుండా భర్త రాఘవ్ గారితో మాట్లాడుతూ కూర్చుంది. విహాన్ అటు వెళ్ళగానే విహాన్ కార్ తీసుకువెళ్ళి 4 రకాల పళ్ళు, ఇంకా సర్జరీ చేసింది తనే కాబట్టి మెడిసిన్ కాకుండా ఏవైతే సుధాగారికి హెల్త్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయో అవి కొంత కాస్ట్ ఎక్కువైనా తీసుకొని 10 నిమిషాల్లో వస్తాడు ఇంటికి. అప్పుడే వచ్చిన విహాన చూస్తూ అరే చాలా త్వరగానే వచ్చేసావే అంటూ తెచ్చినవి చూస్తారు, ఏమైనా తక్కువ అయ్యాయేమో అనుకుంటూ.
ఆవిడ అనుకున్న దానికన్నా ఎక్కువే ఉండడంతో సంతోషంగా ఫీల్ అవుతారు. సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి 2 అడుగులు ముందుకు వేయగానే పెద్దమ్మ అంటూ విహాన్ పిలిచేసరికి వెనక్కి చూస్తారు ఏంటన్నట్టు. పక్కనే ఉన్న రాఘవ్ గారు కూడా అది అంటూ ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న ఇంకో కవర్ కూడా జానకి గారి బ్యాగ్లో పెడుతూ ఇవి సుధా గారి హెల్త్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి, అందుకే తీసుకున్నాను, ఇవి కూడా విచ్చేయండి అని మొహమాట పడుతూ చెప్తాడు. విహాన్ మాటలకి మొదట ఆశ్చర్యపోయిన జానకి దంపతులు తర్వాత సంతోషంగా వాటిని కూడా తీసుకుని బయలుదేరుతారు. అలా 10 అడుగులు గుమ్మం దాటిన జానకి వెనక్కి తిరిగి మళ్ళీ విహాన్ అని పిలుస్తారు. అప్పటికే తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్నాడు విహాన్. జానకి పిలుపుతో ఆగి చూస్తాడు. ఆవిడ ఇటు రమ్మన్నట్టు సైగ చేయడంతో దగ్గరికి వెళ్ళిన విహాన్, ఏంటి పెద్దమ్మా, ఇంకేమైనా మర్చిపోయావా? త్వరగా చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను అంటూ కారు కీస్ కోసం లోపలికి వెనకడుగు వేస్తాడు. అలా వెనక్కి తిరిగిన విహాన్ చేతిని పట్టుకొని ఆపుతారు ఆవిడ. పట్టుకున్న చేతిని చూసుకుంటూ ఆవిడని చూడగానే, ఏం లేదు విహాన్, సుధా గారు ఎలాగో నీ పేషెంటే కదా, నువ్వు కూడా నాతో వస్తే ఆమె హెల్త్ కండిషన్ ఒకసారి చెక్ చేసిన వాడివి అవుతావు, పైగా నా కొడుకువని పరిచయం చేసినట్టు ఉంటుంది, ఏమంటావు అని విహాన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఆవిడ. విహాన్ ఒప్పుకోవాలని మనసులో అనుకుంటూ జానకి గారి నుండి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయని విహాన్ మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకొని వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ప్రణయ్ని చూడాలి అనుకుంటున్న విహాన్కి అదొక మంచి అవకాశంగా తోచడంతో మనసులో కలుగుతున్న సంతోషాన్ని ప్రస్తుతానికి అణచిపెట్టి వెంటనే మొహమాటంగా ఒప్పుకుంటున్నట్టు, ఓకే పెద్దమ్మ, మీ ఇష్టం, అలాగే వస్తాను అంటూ ఆమెతో పాటు కదులుతాడు. ప్రణయ ఇంటికి అడుగులు దగ్గరయ్యే కొద్దీ గుండెల్లో ఒకలాంటి అలజడి కలుగుతుంది విహాన్కి. అది ఎలా ఉంది అంటే నిండా మునిగిన మనిషికి కాస్త పైకి ఎత్తినట్టు, ఊపిరి కోసం అల్లాడుతున్న వాడికి ఆక్సిజన్ దొరికినట్టు ఉబ్బి తబ్బైపోతుంది విహాన్ మనసు. ఎప్పుడెప్పుడు ప్రణయ్ని చూస్తానా అన్నట్టు అతని కళ్ళు ఇక దేనిని చూడడం లేదు. అలా ఆలోచిస్తూనే ప్రణయ ఇంటి గుమ్మం ముందు నిలబడతారు. కాలింగ్ బెల్ ప్రెస్ చేయగా హా వస్తున్నా అన్న తీయని స్వరం చెవిన పడగానే విహాన్కి ఒళ్ళు పులకరించిపోతుంది కొత్తగా. ప్రణయ్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే చిన్నగా స్మైల్ ఇస్తారు జానకి. ఆవిడని అక్కడ చూడడంతో మొదట ఆశ్చర్యపోయినా లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది ప్రణయ. అలా ఆవిడ ముందుకు వెళ్తూనే వెనుకరాని విహాన్ కోసం వెనుతిరిగి అటు పక్కనే పొద్దికగా ఉన్న పూల చెట్టును చూస్తున్న విహాన్ చూసి, విహాన్ ఇలారా అని పిలిచి లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే ప్రణయ లోపలికి వెళ్ళిపోవడంతో విహాన్ అన్న పిలువు తన చెవిలో చేరలేదు. జానకి గారితో మాట్లాడుతూ సుధాగారి గదిలోకి తీసుకువెళ్తుంది ఆవిడని ప్రణయ. అప్పటికే నీట్గా రెడీ చేస్తుంది ప్రణయ సుధాగారిని. జానకి గారిని అక్కడ చూసిన సుధాగారు అయోమయంగా ప్రణయ్ని చూస్తారు. పక్కపక్క ఇల్లు అనే కానీ ఎప్పుడు ఒకరింటికి మరొకరు ఇలా వచ్చింది లేదు. జానకి ఇప్పుడు ఇలా రావడంతో కొంచెం ఆశ్చర్యపోతారు ఆవిడ. ఆవిడ చూపులను గమనించిన జానకి ఆమె చేతిని మెల్లగా తీసుకొని, ఎలా ఉన్నావు సుధా అని ప్రేమపూర్వకంగా అడుగుతుంది. బావున్నాను జానకి గారు, మీరెలా ఉన్నారు అంటూ చిరునవ్వుతో పలకరిస్తారు సుధా. నేను బాగున్నాను, మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారని విహాన్ చెప్తేను చూసి వెళ్దామని ఇలా వచ్చానని చెప్తారు ఆవిడ. విహాన్ అంటే ఎవరో తెలియని సుధా గారు ప్రణయ్ని చూస్తారు. వెంటనే విహాన్ అక్కడ లేని గ్రహించిన జానకి గదిలో నుండి బయట హాల్లోకి చూస్తున్నారు. ఏమైందాంటీ, ఎవరి కోసం చూస్తున్నారు అని అడిగిన ప్రణయ్కి విహాన్ అని చెప్తుంది జానకి. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్. ప్రణయ్ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పొదల్లో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో మనసు దొచ్చే భావనతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బుడ్డీస్.